మహానుభావుడు దేవాలయంలోకి వెళ్ళి బయటికి వచ్చి వలవలవలవలా ఎక్కాడు. ఎందుకయా ఏడుస్తున్నావు, నిన్ను తోహేశారని అని ఏమైనా బాధగా ఉందా? అందుకు కాదండి నేను ఏడిచేది. ఒకనాడు ఆయన గోటి కాంతి కనపడలేదు, ఇవాళ ఆపాదమస్తకం కనపడుతున్నాడు. ఆయన ముందు నిలబడడానికి తగిన అర్హత ఒకటి నేను ముందు పొందాలి కదా. ఒకటి. రెండు, నేను లోపలికి వెళ్ళడానికి ఎంతసేపు నిలబడ్డాను? మహా అయితే ఓ 24 గంటలు. అది కూడా కూర్చుంటున్నాం, ఉప్మా పెడుతున్నారు, మజ్జిగ ఇస్తున్నారు, కాఫీ ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, టీ ఇస్తున్నారు. ఆఖరికి మలమూత్ర విసర్జన చెయ్యవలసి వస్తే శౌచాలయాలు కూడా పక్కన పెట్టారు. ఇన్ని చేశారు. కానీ ఆయన ఎప్పటి నుంచి నించున్నాడో ఇలా, కాలు కూడా ఇలా కదపడం. తాను కూర్చోలేడా? యోగంలో ఉన్న కృష్ణుడిలా పద్మాసనం వేసి కూర్చోగలడే? గోవిందరాజస్వామి వారి గుడిలో కూర్చున్న కృష్ణ పరమాత్మ లేడు? కూర్చుంటే ఆర్తితో వచ్చిన పొట్టివాడు ఎవడైనా ఉంటాడేమో, నేను చూడలేదని బాధపడతాడేమో. కలగన్న చోటికి గంపగెత్తిన ఎట్లు అలవు మీరినదెట్లనమ్మా, అలవు మీరినదెట్లనమ్మా. కోలుగా గలసి ఎప్పుడో ఇది నేడు నెయ్యమున చెలిలోన నెలకొనెబట. ఈయ కోలుగా గలసి ఎప్పుడో ఇది నేడు నెయ్యమున చెలిలోన నెలకొనెబట. తీయముల సటకాడు తిరువెంకటేశ్వరుడు అయ్యో ఇక నెట్లనమ్మా. సటకాడు తిరువెంకటేశ్వరుడు అయ్యో ఇక శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తిరా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంగ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం.